ఓర్ బేస్డ్ తర్వాత స్క్రాప్ బేస్డ్ రెండు ఉంటాయి. ఓర్ బేస్డ్ అంటే ఏంది, భూమి నుంచి వచ్చేట ఓర్ తీసుకొని వచ్చి దాన్ని క్లీన్ చేసేసి దాన్ని ఒక ఫర్నెస్లో వేసేసి దాని నుంచి మన రాయిని తీసేసి దానికి కావాల్సిన సిలికా, ఫాస్ఫరస్, తర్వాత కార్బన్, తర్వాత ఇంకా ఇలాంటి కొన్ని కాంపౌండ్స్ కలిపేసి స్టీల్ చేస్తారు. అది క్వాలిటీ బాగుంటుంది. స్క్రాప్ బేస్డ్ అంటే ఏంటంటే ఈ ఆల్రెడీ స్టీల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చేసి మిగిలిన స్టీల్ తీసుకుపోయి కరగబెట్టేసి మళ్ళీ చేస్తారు. అలా కార్బన్ కాంపౌండ్ ఎంత ఉండేదో తెలియదు, తర్వాత ఫాస్ఫరస్ ఎంత ఉండదో తెలియదు, దాని ఎలాగేషన్ తెలియదు, దాని డ్యూరబిలిటీ తెలియదు, దాని క్వాలిటీ తెలియదు, దాని బెండింగ్ టెస్ట్ తెలియదు, ఎక్కడ బిట్లో ఉంటుందో తెలియదు, ఎక్కడ విరిగిపోతుందో తెలియదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఈ బ్రాండ్ స్టీల్కు మామూలు అన్బ్రాండ్ స్టీల్కు అందరు స్టీల్ సార్ అది 60,000 రూపాయలు సార్, ఇది 20,000 రూపాయలకి ఇస్తాను సార్ అంటే 20,000 కొనుక్కొచ్చు అనుకోండి, అపార్ట్మెంట్ కడితే విరిగిపోతుంది. కాస్ట్ కొన్నిసార్లు లైఫ్ మ్యాటర్ అవుతుంది చాలా. సో దట్ ఈస్ వై స్ట్రీట్ TMT, నేను ఇప్పటికీ స్ట్రీట్ TMT యూజ్ చేస్తాను.